హలో అండ్ వెల్కమ్ టు ఆర్కేకే స్పోర్ట్స్. మన టీమిండియా చెన్నై చెపాక్ స్టేడియంలో పరుగుల వరద కురిపించారు. ఎస్పెషల్ టీమిండియా ఈ మ్యాచ్ లో చూసుకుంటే రికార్డ్స్ పైన రికార్డ్స్ బ్రేక్ చేశారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఈ సెకండ్ హైయెస్ట్ స్కోర్ టోటల్. బ్యాక్ టీమిండియా చూసుకుంటే టాప్ స్కోర్ లో చూసుకుంటే టాప్ 5 లో కూడా లేదు. బట్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏకంగా సెకండ్ పొజిషన్ కి మూవ్ అయ్యారు. అండ్ ఆల్సో టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ పవర్ ప్లే 80-1 థ్యాంక్స్ టు అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ ఇంటెంట్ మారింది, అలాగే షార్ట్ సెలెక్షన్ కూడా మారింది. సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడాడు. అండ్ ఆల్సో టీమిండియా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళ రన్ రేట్ -3.8 నుంచి -0.1 కి మూవ్ అయింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ముందుగా జింబాబ్వే కెప్టెన్ టాస్ విషయంలో చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ పొరపాటు చేశాడు. అదేంటంటే టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడం. సో టీమిండియా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మంచి కసిలో ఉన్నారు. ఆ కసి మొత్తం జింబాబ్వే బౌలర్స్ పైన చూపించారు. బట్ అయినా కూడా జింబాబ్వే కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయండి అని ఆయన అన్నారు. ఆ తర్వాత టీమిండియా బ్యాటర్స్ ఊకుంటారా? అయితే టీమిండియాకు వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోర్ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే సంజు శాంసన్ అలాగే అక్షర్ పటేల్ బ్యాక్ వచ్చారు. ఎస్పెషల్లీ ఈ మూవ్ చూసుకుంటే మాత్రం మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీమిండియా ఓపెనర్స్ చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో అందువల్ల అపోజిషన్ టీం చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్ తీసుకొస్తున్నారు. బట్ టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్ లో మంచి ప్లాన్ తో వచ్చారు. సంజు శాంసన్ కి ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే సంజు శాంసన్ ఎప్పుడైతే అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేపించారో సికింద్రాబాద్ చూసుకుంటే పాప్ లో ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్ కి ఇవ్వలేదు. సో ఇది చూసుకుంటే టీమిండియాకి అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. అయితే టీమిండియా ఎలాంటి ప్లాన్ తో వచ్చిందో ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. అలాగే సంజు చూసుకున్నా కూడా ఈ మ్యాచ్ తో మంచి స్టార్ట్ వచ్చింది. ఇనిషియల్ గా ఫస్ట్ ఓవర్ చూసుకుంటే మంచి షాట్స్ ఆడాడు. ఎస్పెషల్లీ ఓవర్ కవర్ చూసుకుంటే ఒక బిలియన్ 6 స్కోర్ చేశాడు. ఆ 6 స్కోర్ చేసిన తర్వాత సంజు శాంసన్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో కనబడింది. ఆ తర్వాత చూసుకున్నా కూడా అదే ఓవర్ లో మళ్ళీ 6 స్కోర్ చేశాడు. బట్ అయినా కూడా సంజు శాంసన్ ప్రతి షాట్ చూసుకున్నా కూడా బ్యాక్ ఫుట్ లో ఆడుతున్నాడు. అలాగే సంజు శాంసన్ చూసుకుంటే బ్యాక్ ఫుట్ లో తన ఫేవరెట్ షాట్ మిడ్ వికెట్ నుంచి 6 స్కోర్ చేద్దాం అనుకున్నాడు. బట్ ట్రాప్ లో పడిపోయాడు. బట్ సంజు చూసుకుంటే ఆనందసేపు మంచి బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ప్రతి బాల్ చూసుకుంటే మిడిల్ చేశాడు. సో టీమిండియాకి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే టీమిండియాకు ఇది మస్ట్ విన్ మ్యాచ్. సంజు శాంసన్ చూసుకుంటే మస్ట్ విన్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకోవైపు చూసుకుంటే అభిషేక్ శర్మ లాస్ట్ 3 మ్యాచెస్ ఏ అభిషేక్ ని మిస్ అయ్యామో ఈ మ్యాచ్ లో కనబడింది. ఎస్పెషల్లీ మ్యాచ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ స్టార్ సెలెక్షన్ మారిపోయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ కంటే ముందు చూసుకుంటే ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆడాడు. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే ఎక్కువగా లెగ్ సైడ్ కి ప్రిఫర్ చేశాడు. సో అందుకే మ్యాచ్ చూసుకుంటే 50+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ అసలు జింబాబ్వే కెప్టెన్ రజత్ చూసుకునే పాపులో ఒక్క స్పిన్నర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సో ఇది చూసుకుంటే అభిషేక్ కి ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే అభిషేక్ కి మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆగలేదు.